బీజేపీ ఖాతాలో సూరత్ ఏకగ్రీవంగా ఆ పార్టీ అభ్యర్థి ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ అట ప్రతిపాదించిన వారి సంతకాలు నకిలీవని రిటర్నింగ్ అధికారి ప్రకటించినట అబ్బా అయిపోయానే అబ్బా భలే మంచి జాక్పాట్ కొట్టి పడేసిన ఎలక్షన్ కాకముందే ఎమ్మెల్యే అయిపోయాడు కథం సార్ ఎంపీ అయిపోయాడు ఎలక్షన్ కాకముందే 543 స్థానాల్లో ఇప్పుడు మనకి ఎలక్షన్లు జరిగేవి 542 స్థానాలకే ఎందుకంటే సూరత్ ఎంపీ పదవిని కొట్టేసిండు బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ అట అయితే ఆయన ఈ ప్రతిపాదించాలి ఈయన మా క్యాండిడేటే లేకపోతే ఈయన ఇక్కడ ఈ ఊరు ఆయనని ఇదని ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు ఏదో ప్రతిపాదించాలి నాకు కూడా అంత ఐడియా లేదు సో ఆ ప్రతిపాదించిన వారి సంతకాలు ఏవైతే ఉన్నాయో షూరిటీ సంతకాలు ఉంటాయి కదా ఆ షూరిటీ పెట్టిన సంతకాలు నకిలీ సంతకాలట ఇవే కారణాలతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్ కూడా తిరస్కరించిరట సేమ్ రీజన్స్ పెట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్టర్నేట్గా ఒకరిద్దరితో నామినేషన్ వేయిస్తారు సో ఆ క్యాండిడేట్స్ నామినేషన్ కూడా తిరస్కరించిరట బరిలో మరో 8 మంది ఉపసంహరణ ఇదంతా బీజేపీ కుట్రలో భాగమన్న కాంగ్రెస్ హైకోర్టులో సవాల్ చేస్తామని వెల్లడి ఇప్పుడు మరి ఒక లోక్సభ నియోజకవర్గంలో చాలామంది నామినేషన్లు వేస్తారు మరి ఆల్ ఆఫ్ సడన్గా మిగతా వాళ్ళంతా ఉపసంహరించుకున్నారట మరి ఇదేంది గమ్మతున్నది లోక్సభ ఎన్నికల 6 దశలు ఇంకా మిగిలి ఉండగానే బీజేపీ ఖాతా తెరిచింది గుజరాత్లో సూరత్ లోక్సభ స్థానాన్ని ఆ పార్టీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా గెలుచుకున్నట్లు స్థానిక ఎన్నికల అధికారి సోమవారం ప్రకటించారు ఇప్పుడు ఇక్కడ వితౌట్ ఎవిడెన్స్ వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉండదు ఉండుంటుంది అక్కడ ఎవిడెన్స్ ఉండుంటుంది సరే మిగతా 8 మందిని వాళ్ళు ఉపసంహరింపజేసి ఉంటారు దానికి కూడా ఏం చేయడానికి అవకాశం ఉంది ఉపసంహరించిన తర్వాత టెక్నికల్ గ్రౌండ్స్లో మనం ఆలోచిస్తే ఫర్దర్గా ఏం చేయడానికి కూడా అవకాశం లేదు సరే మరి కోర్టుకు వెళ్తే ఇంకేమైనా జరిగిందేమో తెలియదు కానీ ఇక్కడ ఉన్న దాని ప్రకారం చూస్తే నెక్స్ట్ ఏమైనా చేయడానికి అవకాశం ఉందా వాళ్ళని బెదిరించి ఉపసంహరింపజేసిర్రు అంటే దానికి ఏముంది ఎవిడెన్స్ ఇప్పుడు దానికి బెదిరించి ఉపసంహరించి ఆయన పోయే సంతకం పెడితేనే ఆ నామినేషన్ విత్డ్రా చేసుకుంటేనే విత్డ్రాల్ జరుగుతుంది ఇంకా ఆప్షన్ ఏముండదు కదా సూరత్ లోక్సభ స్థానాన్ని గుజరాత్లో ఆ పార్టీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా గెలుచుకున్నట్లు స్థానిక ఎన్నికల అధికారి సోమవారం ప్రకటించారు ఈ మేరకు దలాల్కు ధృవీకరణ పత్రాన్ని కూడా అందించారు దలాల్తో పోటీ పడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి కావడం అదే పార్టీకి చెందిన ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్కు కూడా అదే పరిస్థితి ఎదురు కావడం బరిలో ఉన్న మిగిలిన 8 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడం వంటి అనూహ్య పరిణామాల మధ్య ఈ ఏకగ్రీవ ఎన్నిక జరగడం గమనార్హం సూరత్ బరిలో కాంగ్రెస్ తరపున పోటీ పడుతున్న నీలేష్ కుంబానీ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఆయన నామినేషన్ పత్రాలపైన 3 చేసిన సంతకాలు అసలైనవి కాదని తేలిందని రిటర్నింగ్ అధికారి తన ఆదేశాల్లో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో నీలేష్ కుంబానీకి 24 గంటల్లో స్పందించాలని నోటీసులు కూడా జారీ చేశాం అయితే ఆయన ఎన్నికల అధికారి కార్యాలయానికి తన అడ్వకేట్తో కలిసి వచ్చినప్పటికీ ఆయన వెంట 3 ప్రతిపాదకులు రాలేదు ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ను తిరస్కరిస్తున్నట్టుగా ప్రకటించారు కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థి సురేష్ పట్సాల నామినేషన్ పత్రాలను కూడా ప్రతిపాదకుల సంతకాలు సరైనవి కావని తేలడంతో తిరస్కరించినట్టుగా పేర్కొన్నారు బరిలో ఉన్న మిగిలిన 8 మంది వీరిలో ఒకరు బీఎస్పీ అభ్యర్థి కాగా మిగిలిన వారు ఇండిపెండెంట్లట వాళ్ళు కూడా నామినేషన్ల పత్రాల ఉపసంహరణకు చివరి రోజైన సోమవారం తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారట మరి బీఎస్పీ నేషనల్ పార్టీ కదా ఎందుకు ఉపసంహరించుకున్నారంటే ఇక వాళ్ళు ఎవరితో కలిసి ఉన్నారన్నది మనకు తెలుసు మాయావతి వెరీ క్లియర్గా వాళ్ళతోనే ఉన్నది దీంతో బరిలో ఉన్న ఏకైక అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవ విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు షెడ్యూల్ ప్రకారం గుజరాత్లోని మొత్తం 26 స్థానాలకు మే 7వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉన్నది అయితే ఇదంతా బీజేపీ కుట్రాని కాంగ్రెస్ ఆరోపించింది కుంబానీ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన 3 ఆయన బంధువులే అని వారిని బీజేపీ వాళ్ళు కిడ్నాప్ చేశారని దీనివల్లే వారు రాలేకపోయారని కాంగ్రెస్ నేత న్యాయవాది బాబు మంగూకియా తెలిపారు గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శక్తి సింగ్ గోహిల్ మాట్లాడుతూ తమ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణను వ్యతిరేకిస్తూ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు ఇది ఎప్పుడైతుంది ఏందన్నది చూడాలి మొత్తానికైతే ఎలక్షన్ కమిషన్ ఆయన ఎంపీ అయిపోయిందని ప్రకటించేసింది కూడా ధృవీకరణ పత్రం కూడా ఇచ్చేసింది